హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విషు వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి సొరకాయ కారపప్పలు మన తెలంగాణ స్టైల్లో ఎలా చేసుకుంటారో చూసేద్దాం. మనకు ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటంటే రైస్ ఫ్లోర్, కరివేపాకు, పచ్చిమిర్చి, నువ్వులు, సాల్ట్, సొరకాయ అండ్ జీలకర్ర. సొరకాయ కారపప్పలకు మనకు ఊళ్ళో దొరికే నాటు సొరకాయ అయితే ఇంకా బాగుంటుంది టేస్ట్. నేను ఫస్ట్ అయితే దాన్ని సొరకాయని తురుముకున్నాము. నేనైతే 1/2 kg రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. సో సొరకాయ 1/2 kg సొరకాయలో సగం సొరకాయ తీసుకున్నాను. సో తురుముకున్న తర్వాత ఇంత వచ్చింది పేస్ట్. మనం ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకొని మిక్స్ చేసుకుందాము. నువ్వులు వేసుకున్నాను, తగినంత సాల్ట్, పచ్చిమిర్చి అయితే మీరు ఎలా తీసుకోవాలంటే 1/2 kg రైస్ ఫ్లోర్ తీసుకున్నాను కదా, డార్క్ గ్రీన్ చిల్లీ అయితే ఒక 10 సరిపోతుంది 1/2 kg రైస్ ఫ్లోర్కి. అదే లైట్ గ్రీన్ చిల్లీ అయితే ఒక 15 తీసుకోవాలి. మనము సొరకాయ తురుముకున్నాం కదా, అందులోనే కొంచెం వాటర్ ఉంటుంది. ఆ వాటర్ని బాగా ఆ పిండికి కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి ఫస్ట్. తర్వాత మనకు ఏమైనా వాటర్ పడతాయి అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. లేత సొరకాయ తీసుకుంటే బాగుంటుంది సొరకాయ కారపప్పలకి. నేను ఓన్లీ సొరకాయ కలుపుకున్న తర్వాత ఇలా వచ్చింది పిండి. కొంచెం ముద్దలు ముద్దలుగా అలా ఉంటుంది, ఎందుకంటే సొరకాయలో వాటర్ ఉంటాయి కాబట్టి. సో నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను పిండి కలుపుకోవడానికి. పిండి జాగ్రత్తగా కలుపుకోండి. మరీ లూజ్ అవ్వద్దు, మరీ టైట్ అవ్వద్దు. లూజ్ అవుతే మనం కారపప్పలు ఒత్తేటప్పుడు అదంతా విడిపోతుంది. పిండి కలపడం అయితే అయిపోయింది. సో నేను స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో మనం ఆయిల్ని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యేంతసేపు మనమైతే రౌండ్స్ చేసి పెట్టుకుందాం. సో ఫాస్ట్గా మనం చేసేయచ్చు. నేనైతే ఒక కవర్ని తీసుకున్నాను. ఆ కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకొని నేను కారపప్పలు ఒత్తుకున్నాను. మీరు మీ ఇంట్లో ఒకవేళ ఆయిల్ ప్యాకెట్స్ కవర్స్ ఉంటాయి కదా, అవైనా యూజ్ చేసుకోవచ్చు. అవైతే ఇంకా స్మూత్గా వస్తాయి. మిడిల్ 3 ఫింగర్స్ యూజ్ చేసి మనం కారపప్పలు అనేది ఒత్తుకోవాలి. ఆయిల్ హీట్ అయిపోయింది. సో మనం ఆయిల్లో కారపప్పును వేసుకుందాము. మనం వన్ సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకుందాము. సో ఫస్ట్ వాయి కాబట్టి కొంచెం లేట్గా అవుతుంది. ఆ కారపప్పు అయ్యేసరికి ఇంకోటి మనం ఒత్తి పెట్టుకుందాం స్పేర్గా. 1-2 అయినా వేసుకోవచ్చు, కాకపోతే ముడతలు పడిపోతాయి. సో 1 వేసుకుంటే బెటర్ అన్నమాట.
చూడండి ఇప్పుడిప్పుడే మన కారపప్పు అనేది గోల్డెన్ బ్రౌనిష్ కలర్లోకి వస్తుంది. సో ఇంకొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ ఎక్కువ వచ్చేంత వరకు ఉంచుకొని తర్వాత తీసేసుకుందాం. అయిపోయింది ఆల్మోస్ట్. మన కారపప్పులు చేయడం ఆల్మోస్ట్ అయిపోయింది. చూడండి ఎంత బాగున్నాయో, క్రంచీగా సూపర్ ఉంటాయి అసలు. ఒకసారి మీరు ట్రై చేయండి, ఎలా వచ్చాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు రెసిపీ చూసారు కదా. డైలీ మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.